మనం కూడికను ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో పరలోక తండ్రి, మహామహోన్నతుడైన దేవ, ప్రభు మీరు దినమంతా మాకు మా యొక్క పనులలో తోడుగా ఉన్నారు. మా ఉద్యోగాలలో, మా యొక్క వ్యాపారాలలో తండ్రి, మరి ఇంట్లో మరి హౌస్ వైఫ్స్కి అందరికీ తోడుగా ఉన్నారు. మందిరంలో మీ సేవకులకు తోడుగా ఉన్నారు. ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెళ్ళలేని పొందుతున్నాను. పరలోక తండ్రి, మాకు ఎంతో గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభు మీ ఇంట్లో అడుగుపెట్ట యోగ్యత అర్హత లేని మాకు తండ్రి, మరి ఆయన మేము మీ బిడ్డలుగా అంగీకరించినారు. మాకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు. మీకు రక్షించుకున్న తర్వాత సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. మరి ఆయన ఆత్మీయ ఎదుగుదల కొరకు మరి ఆయన బోధకులను, కాపాడులను, ఉపదేశకులను మరి ఆయన హెచ్చరించే వారిని, సరిచేసే వారిని మాకు ఇచ్చినందుకు చూసుకోవచ్చు. ఆత్మీయమైన స్నేహితులని మరి మాకు ఇచ్చినందుకు, ఆత్మీయ సహవాసం మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళేది వందనాలు. ప్రభు మరి వాక్యం ఇచ్చినారు, వాక్యం నేర్పిస్తున్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు సంఘం ఇచ్చినందుకు స్తోత్రాలు, సంఘ అక్కలు తీరుస్తున్నందుకు, మా ఆత్మీయ అక్కలు తీరుస్తున్నందుకు కూడా స్తోత్రాలు. ప్రభు మరి మా ఆ యొక్క పరలోక రాజ్యం వరకు మేము సిద్ధపడడానికి మాకు బైబిల్ స్టడీ ఇచ్చినారు. అందుని బట్టి కూడా మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, సంస్థలు చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. పరలోక తండ్రి, మరి ఆయన బైబిల్ స్టడీ కొరకు స్తుతిస్తున్నాము. బెత్లెహేం ప్రార్థన తీరం కూడా బట్టి స్తోత్రాలు. ఈ మందిరం పక్షాన మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ బైబిల్ స్టడీలో మేము ఏం నేర్చుకోవాలో అది మాకు నేర్పియండి. కొద్దిమంది మీ ఇంటికి వచ్చినారు, వందనాలు. ఇంకా అనేకులని మీరు తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉద్యోగ బాధ్యతలను బట్టి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళ భాగాన్ని కూడా వాళ్ళు పొందుకునేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, ఈ కూడికను మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గర్జిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. మా మధ్యలో మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి. మీ వాక్యాన్ని మాకు నేర్పియండి, మీ వాక్యాన్ని మాకు బోధించండి. కానీ మీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకునేలాగా, భద్రం చేసుకునేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన మీ ప్రియులందరిపై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో, మార్గంలో ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుని వస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడు 65వ పాట. We'll sing song number 65. సో ఈ యొక్క పాటలో పల్లవిలో రెండు లైన్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఆ రెండో లైన్ మనం ఇక్కడ రాలేదు, కానీ మనం రెండో లైన్ కూడా దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. రెండో లైన్ ఏంటంటే మనమందరము స్తుతి గానము చేయుట మంచిది అనే రెండో లైన్ ఇక్కడ మిస్ అయింది. సో ఆ రెండో లైన్ కూడా మనము కలిపి ఈ యొక్క పాటని పాడతాం. 65వ పాట పెద్ద శివుని గీతంలో ఉంది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కానుచున్నాడని, యెరూషలేము యెహోవాయే కానుచున్నాడని.
గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయముల నీవు కాటుచున్నావని. వారి గాయముల నీవు కాటుచున్నావని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటి కంటెయు పేరులు పెట్టుచున్నావాడని. వాటి కంటెయు పేరులు పెట్టుచున్నావాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యుడేని జ్ఞానమునకు ఆయనే నిత్యుడేని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే. దీనులకు వందాయనే భక్తిహీనులకు దీనులకు వందాయనే Sita
నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరుము అనే పల్లవి ఉంటుంది. 807 ఈ యొక్క ఇందులో 807 ఈ 2 లైన్ల పాట పాడతాం. మన బైబిల్ సొంత బైబిల్ పైకెత్తి
నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లుగా కన్నులు తెరువుము చూచునట్లుగా కన్నులు తెరువుము open thou mine eyes that I may behold wondrous, wondrous things out of thy law. Wondrous, wondrous things out of thy law. యెహోషువ మొదటి అధ్యాయం. యెహోషువ మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మనము మార్చి చదువుతాం. యెహోషువ పుస్తకము అందులో మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలని మనము మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. గత 2 వారాలు కూడా ఇదే చూసినాము. సో దీన్నే ఈ స్టడీనే మనం కంటిన్యూ చేస్తాం. యెహోషువ మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మార్చి యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఐదవ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుడును. నేను మోషేకు తోడయుడినట్లు నీకును తోడయుడును. నిబ్బరం కలిగి ధైర్యం ఈ దేశమును ఈ ప్రజల స్వాధీనము చేశారు. 7వ వచనం, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. బోధింపక తప్పకూడదు. దానిలో రాయబడిన వాటన్ని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించలేదా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించలేదు. 9వ వచనం అందరం కలిసి చదువు. నేను నీ ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నువ్వు నిధులు పడకము జడియము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యును. చదువుకున్న లేఖన భాగం దేవుడు మాట్లాడే దేవుడు చెప్పాక. సో సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనాన్ని బేస్ చేసుకొని నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతోనే ఉన్నాను అనే వాగ్దానాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క స్టడీని స్టార్ట్ చేసినాము. సో ఏ వ్యక్తి అయినా సరే చనిపోయే ముందు లాస్ట్ మాటలు పలికినాడు, లేకపోతే ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు లాస్ట్ మాటలు పలికినాడు అంటే ఆ వ్యక్తి యొక్క బంధువులు కానీ, ఆ వ్యక్తి యొక్క సన్నిహితులు కానీ, ఆ వ్యక్తి యొక్క పిల్లలు కానీ, మన్మరాళ్ళు, వారసులు, వంశోద్ధారకులు, వాళ్ళందరూ ఆ యొక్క మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అయ్యో మా తాత చనిపోయే ముందు పలికిన లాస్ట్ మాటలు, ఈ లోకాన్ని ఇడిచిపెట్టి పోయే ముందు పలికిన లాస్ట్ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు పలికిన లాస్ట్ మాట అది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను. సో దానికంటే ముందు మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి. మీకు ఎక్కడ తోచితే అక్కడికి వెళ్ళిపోండి. మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధి కలుగుతుంది. సమస్త జనులను శిష్యులుగా చేయండి.
సో ఇవన్నీ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు పలికిన లాస్ట్ మాటలు. మరి నా తాత లేకపోతే మా నాయన చనిపోయే ముందు అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు ఆయన నాతో మాట్లాడిన మాటలు నేను ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటానో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో పలికిన మాటలు కూడా జీవితంలో ఎప్పుడైనా సరే అసలు మర్చిపోవాలి. సో ఈ యొక్క స్టడీని మనం స్టార్ట్ చేసినాము. సో స్టార్ట్ చేసి మనం తెలుసుకున్న సంగతి ఏంటి అంటే యెహోషువ మోషే దగ్గర ఏం నేర్చుకున్నాడు అనే సంగతి మనం చిన్నగా స్టార్ట్ చేసినాము. చిన్నగా స్టార్ట్ చేసి యెహోషువ ఆ యొక్క ఎంతమంది అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చినారో మరి వాళ్ళ యొక్క కౌంట్ 6 లక్షల కాల్ బలము అని బైబిల్లో ఉంది. కాల్ బలము అంటే ఆర్మీస్ అని ఉంటుంది. ఆర్మీస్ అంటే సైనికులు, యుద్ధానికి రెడీగా ఉన్న సైనికులు అని అర్థం. సో యుద్ధం చేసేటోళ్ళు 6 లక్షల మంది ఉన్నారు అక్కడ. సో సోల్జర్స్ అని మనం చెప్పచ్చు. సో 6 లక్షల కాల్ బలము అని బైబిల్లో ఉంది. సో అప్రాక్సిమేట్గా ఒక 25 lakhs పీపుల్, 25 లక్షల మంది. ఆ 25 లక్షల మందిలో ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే యెహోషువ. అందుకే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు, దేవుడు ఆయనని కోరుకున్నాడు. నెక్స్ట్ మోషే తర్వాత ఈ యొక్క పరిచర్య ఎవరు చేయాలి, ఈ యొక్క చర్చిని ఎవరు నడిపించాలి అంటే, ఈ యొక్క పరిచర్య ధర్మాన్ని ఎవరు నడిపించాలి అంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. సో యెహోషువకు సంబంధించి చాలా విషయాలు మనం చూసినాం. ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని 4 భాగాలుగా విభజించినాం. ఈ యొక్క పుస్తకం అనేది అంటే ఈ బైబిల్ మొత్తం, ఈ ఒక్క పుస్తకం అనే కాదు, ఈ బైబిల్ మొత్తం కూడా ప్యూర్లీ స్పిరిచువల్ బుక్. ఇట్ ఈజ్ నాట్ కార్నల్ బుక్. సో ఈ యొక్క వాక్యం దేవుడు నాకు ఇచ్చింది నా యొక్క ఆత్మీయ జీవితం కోసం, నా యొక్క ఆత్మీయ అక్కర్ల కొరకు, నా యొక్క ఆత్మీయ ఆహారం ఈ యొక్క వాక్యం. నేను ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి అనేది ఈ వాక్యం నాకు నేర్పిస్తుంది. శారీరకంగా ఏ విధంగా అయితే నాకు ఆహారం ఉందో అదేవిధంగా నా ఆత్మకు ఆహారం. శారీరకంగా నేను ఏ విధంగా అయితే ఎదుగుతున్నానో అదేవిధంగా ఆత్మీయంగా కూడా నేను ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక. సో కాబట్టి శరీర జీవితం అనేది మీకు కామన్, మాకు కామన్, బయట వాళ్ళకైనా సరే లోపల వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే శరీర జీవితం అనేది కామన్. సో నేను బయట వెళ్ళి సాక్ష్యం కూడా అదే చెప్తున్నాను. ఆఫీస్కి వెళ్ళినా సరే, మా బంధువుల దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరి మధ్యలోకి వెళ్ళినా సరే నేను చెప్పే సాక్ష్యం ఒకటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నది ఫర్ మై స్పిరిచువల్ లైఫ్, నాట్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. శారీరక ఆశీర్వాదాల కొరకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. నా పిల్లలకు జ్వరం వస్తుంది, మీ పిల్లలకు కూడా జ్వరం వస్తుంది. నాకు ఆరోగ్యం పాడవుతుంది, మీకు కూడా ఆరోగ్యం పాడవుతుంది. మీరు పని చేస్తున్నారు, నేను పని చేస్తున్నాను. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఫిజికల్ లైఫ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ us. మనందరికీ అంటే క్రీస్తులో ఉన్నా సరే, క్రీస్తుకు వెలుపల ఉన్నా సరే శరీర జీవితం అనేది అందరికీ ఒకటే. తేడా ఎక్కడుంది అంటే ఆత్మీయ జీవితంలో ఉంది. నా ఆత్మీయ జీవితం కోసం నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను అని అందరికీ అదే సాక్ష్యం చెప్తున్నాను. సో కాబట్టి మనం ఆ గ్రహింపులో ఉండాలి, ఆ గ్రహింపులోనే ఉండాలి, అందులోనే ఉండాలి. ఎందుకంటే మన ఆత్మీయ అక్కర్లు ఎప్పుడైతే తీర్చబడతాయో మన శారీరక అక్కర్లు ఆటోమేటిక్గా అవి తీర్చబడతాయి. సరే, ఈ యొక్క స్టడీని మనం స్టార్ట్ చేసినాం. ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే సంగతి మనం చూస్తే, వాక్యాన్ని నేను ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అనే సంగతి మనం చూసినాం. ఈ యెహోషువ పుస్తకాన్ని 4 భాగాలుగా మనం విభజించినాము. ఏంటి అంటే మొదటి 5 అధ్యాయాలు ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ప్రామిస్డ్ ల్యాండ్ అంటే వాగ్దాన దేశము, అంటే వీళ్ళకి కానాను దేశం అనేది వాగ్దాన దేశము. మనకి ఆత్మీయంగా వాగ్దాన దేశం ఏంటి అంటే ఆ పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేది దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం అది. సో వీళ్ళు ఏ విధంగా అయితే ఐగుప్తుల నుండి విడుదల పొందినారో, బానిసత్వంలో నుండి విడుదల పొందినారో, ఆ యొక్క కష్టాలు, పనిలో పెడుతున్న శ్రమ, ఆ యొక్క ఫరో యొక్క ఉద్యోగస్తులు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందులలో నుండి దేవుడు వీళ్ళని ఏ విధంగా అయితే బయటికి తీసుకొని వచ్చినాడో, నా పాపాన్ని బట్టి నేను బానిసత్వంలోకి వెళ్ళిపోయినాను, ఆ యొక్క బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. సో ఇక్కడున్న వీళ్ళంతా రక్షణ పొందినారు, నేను కూడా రక్షణ పొందినాను. వీళ్ళంతా కూడా ఎర్ర సముద్రం దాటినారు అంటే బాప్తిసం పొందినారు అని అర్థం. సో నేను కూడా బాప్తిసం తీసుకున్నాను.
సో రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకున్న తర్వాతనే అసలైన ఆత్మీయ జీవితం అనేది ఆరంభమవుతుంది. సో ఈ యొక్క ఆత్మీయ జీవితంలో వీళ్ళు ఏ విధంగా అయితే ఆ కానాను దేశానికి ప్రవేశిస్తున్నారో, వాగ్దాన దేశానికి ప్రవేశిస్తున్నారో, అదే విధంగా నువ్వు నేను కూడా ఆ పరలోకం, దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం, కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా ఖచ్చితంగా నిత్య జీవం అనేది పొందుకుంటారు. అది దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. సో పోయిన సంవత్సరం నా వాగ్దానం కూడా అదే. ఏమి అంటే ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకును సదాకాలము ఇచ్చెదను. ఏమో దేశం అంటే భారతదేశం కాదు. దేశం అంటే నేను చూస్తున్న దేశం. నా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత నేను చూసిన దేశం పరలోక రాజ్యం, దేవుడు వాగ్దానం చేసిన దేశం. ఆ వాగ్దానం చదవగానే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. హృదయంలో ఎక్కడో తెలియని ఆనందం. ఆ వాగ్దాన దేశాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నాకు ఇవ్వడమే కాదు, నా తర్వాత నా సంతానానికి కూడా ఇస్తాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నాకెందుకు అంత సంతోషమైంది అంటే, నాకు 2 బాబులు ఉన్నారు. నా 2 బాబులు కూడా రక్షణ పొందుతారు. నా 2 కొడుకులను దేవుడు ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు. అంతకంటే మించిన సంతోషం ఇంకేమైనా ఉందా? నా కొడుకులు రక్షణ పొందినారు, వాళ్ళకి రక్షణ నిశ్చయిత ఉంది. నా పిల్లల పాపాలను దేవుడు క్షమించినాడు. చాలా సంతోషమైంది నాకు. మేము ఫ్యామిలీ ప్రేయర్లో నా భార్య కూడా ఇదే మాట చెప్పిన, నా వాగ్దానం ఇది అని అంటే నా భార్య కూడా చాలా సంతోషించింది. నా పిల్లలు రక్షణ పొందుకుంటున్నారు అంటే ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం. లోకంలో చాలామంది నీకు 2 కొడుకులు ఉన్నారు, నీకు ఏ ఖర్చు ఉండదు, అన్నీ ఈజీగా పెంచేయవచ్చు పిల్లల్ని అని అంటారు. కూతురు పుడితేనే కూతురు పెంచడం చాలా కష్టం, మస్తు ఖర్చు అవుతుంది. కూతురు పెంచడం అంటే మామూలు మోడల్ కాదు. కొడుకులను పెంచాలంటే ఈజీగా పెంచేయచ్చు. ఏం సార్, శారీరకంగా అది అయ్యుండొచ్చు, కానీ మనం ఎప్పుడైనా సరే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా కూతుర్లు పెంచడం చాలా ఈజీ, ఆత్మీయంగా కొడుకులను పెంచడం చాలా కష్టం. నా పెద్ద కొడుకు కనుక 9వ తరగతి వచ్చిండు అనుకో, నా అంత ఎత్తు అవుతాడు. మందిరానికి రారా అంటే వస్తాడు, ఎగరం తిరగనిగా పోతాడు. అది కూతురు అయితే కూతురును బెదిరిస్తే కూతురు వంగుతుంది, వింటుంది, భయపడుతుంది. మందిరానికి రావాలా పెట్టాలంటే వస్తుంది, కొడుకులు అయితే వస్తారు. కాబట్టి ఆత్మీయంగా కొడుకులను పెంచడం చాలా కష్టం. అసలు ఇప్పుడే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సంఘంలో. అసలు విశ్వాసులు ఎటువంటి రక్షణ పొందిండ్రు అని నాకే మస్తు డౌట్ వస్తుంది. సో కాబట్టి దేవుడు చెప్పే సంగతి ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన దేశం, మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశం ఉంది. పోయిన సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం, నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకును నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను. సో కాబట్టి నాకు చాలా సంతోషమైంది. అదే వాగ్దానం కనుక కేఏ పాల్కి వచ్చిందనుకో, ఏం చేస్తాడు ఆయన? ఆయన కొడుకుకు రాజకీయం నేర్పిస్తాడు, ఆయన కొడుకు రాజకీయం నేర్పిస్తాడు, ఆయన కూతురుకు రాజకీయం నేర్పిస్తాడు, అల్లునికి రాజకీయం నేర్పిస్తాడు. ఇదే కానీ దేవుడు మనకి ఇచ్చేసిండు, రేపు నేను పిఎం అవుతా, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, నువ్వు ఇంకోటి అవుతావు అని ఈవెను నేర్పిస్తాడు. అందుకే అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాను అనే సంగతి చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, మొదటి 5 అధ్యాయాలు ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించుట అనేది చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత 6 నుండి 12 అధ్యాయాలు కాంకరింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటా. పరలోక రాజ్యంలో నాకు చోటు దక్కింది చాలు అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు భక్త సింగ్ తాతనే ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఏ పొజిషన్లో ఉంటాడు? నాకు తెలిసి దేవునికి ఎదురుగా ఫస్ట్ లైన్లో ఆయననే ఉంటాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు పక్కనే నిలబడతాడేమో, ఆయన ఫస్ట్ పొజిషన్ ఉంటుంది ఆయన. సో ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. దాని తర్వాత 13 నుండి 24 అధ్యాయాల వరకు ఏమి అంటే డివిజన్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వాళ్ళు పంచుకోవడం. సో ఇవన్నీ మనము చూసినాం. సో దాని తర్వాత ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా మనము విభజించినాము. ఈ యొక్క మొదటి 9 వచనాలు దేవుడు యెహోషువను సిద్ధపరచుట
అనేది ఒక భాగం. దాని తర్వాత 10వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోషువ ఏం చేస్తున్నాడు అంటే ప్రజలను సిద్ధపరచడం. సో కాబట్టి ఈరోజు స్టడీలో మనం ఏం చేస్తామంటే కంపారిజన్ బిట్వీన్ మోసెస్ అండ్ యెహోషువ ఇది చూద్దాం. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను అని దేవుడు చెప్పినాడు. సో కంపారిజన్ చేద్దాం మోషేని అండ్ యెహోషువ వీళ్ళిద్దరిని ఏం చేద్దామంటే కంపేర్ చేసి చూద్దాం. దేవుడు మోషేకు ఏ విధంగా సహాయం చేసినాడు, యెహోషువకు ఏ విధంగా సహాయం చేసినాడు. వాళ్ళిద్దరూ సేమ్ కైండ్ ఆఫ్ అద్భుతాలు చేసినారు. వాళ్ళిద్దరు పట్ల దేవుడు ఒకే రకంగా డీలింగ్ అనేది చేశాడు. ఉదాహరణకి చూడండి, వీళ్ళు ఇద్దరు కూడా ఏమి అంటే మోషే కాలంలో మోషే ఏం చేసినాడు అని అంటే ప్రజలని ఎర్ర సముద్రం దాటించినాడు. యెహోషువ కాలానికి వచ్చేసరికి యెహోషువ ఏం చేసినాడు అంటే యోర్దాను నదిని దాటిపించినాడు. ఆ యొక్క సంగతి మనం ఎక్కడ చూస్తాము అని అంటే చూడండి, ఎక్సోడస్ 14 నిర్గమకాండము 14వ అధ్యాయం మొత్తం 1 నుండి 31 వరకు మనం చదివితే అక్కడ మొత్తం కథ ఉంటుంది. ఆ యొక్క ఎర్ర సముద్రంలో మోషే ఏ విధంగా దేవుడు మోషేకు సహాయం చేసినాడో ఆ యొక్క ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైపోయింది, నీళ్లు ఏ విధంగా గోడల మీద నిలబడ్డాయి, ఆ ప్రజలు ఆవరణ నీళ్ళ మీద నడిచినారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సిమిలారిటీ బిట్వీన్ మోసెస్ అండ్ యెహోషువ. యెహోషువకి మోషేకి ఉన్న మధ్యలో మొట్టమొదటి అంటే కామన్ థింగ్, ఇద్దరి మధ్యలో కామన్గా దేవుడు చేసిన పని ఏంటి అంటే నదిని దాటించడం. మోషే కాలంలో మోషే ఎర్ర సముద్రాన్ని అంటే దేవుని సహాయాన్ని బట్టి మోషే ఎర్ర సముద్రం దాటించినాడు. యెహోషువ కాలానికి వచ్చేసరికి యెహోషువ 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు మనం చదివితే అక్కడ వాళ్ళు యోర్దాను నది దాటుతారు. సో దిస్ ఈస్ ద కామన్ థింగ్ బిట్వీన్ బోత్ మోసెస్ అండ్ యెహోషువ. సో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగానే ఉంటా. ఈ సంవత్సరం నా వాగ్దానమే, నా వ్యక్తిగత వాగ్దానమే. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అనేది నా వ్యక్తిగత వాగ్దానం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. సార్వత్రిక సంఘానికి కూడా అదే వాగ్దానం ఉంది, అదే వాగ్దానం నాకు దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఏదో ఒక ఖచ్చితమైన ఉద్దేశం అయితే కంపల్సరీ ఉన్నది. హెబ్రోన్లో ఒక సేవకుడికి చెప్పినాను నేను, నా వాగ్దానం ఇదండి అని. ఆయన వెంటనే చెప్పేసినాడు, దేవుడు నీకు సేవ తెలుస్తున్నాడు. సార్ ఏమో నాకు చాలా భయమైంది, ఇప్పుడు కూడా భయం అవుతుంది. సంఘాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, హెబ్రోన్లో పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆయా సంఘాలకి పరిచర్యకు వెళ్తుంటే కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు, నీళ్లు తాగుతారా అని కూడా అడగట్లేదు. ఆయనంతా ఆయన వచ్చినాడు, ఆడ ప్రార్థన చేసుకుంటున్నాడు, టైం అయింది, ఆయనే పాటలు పాడుకుంటాడు, ఆయననే వాక్యం చెప్తాడు, కనీసం నీళ్లు తాగుతారా బ్రేక్ఫాస్ట్ చేస్తారా అని కూడా ఆయన అడగవచ్చు. సంఘాలలో పరిస్థితులు ఇంత భయంకరంగా ఉంటాయి. నేను ఇప్పుడు సేవకు రావాలి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నా వాగ్దానం పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే దేవుడు నన్ను సేవ పిలిచాడు. ఆ ఆరాధక సంఘానికి ఉన్న వాగ్దానం నా వాగ్దానం సేమ్. సో కాబట్టి సిమిలారిటీస్ బిట్వీన్ మోసెస్ అండ్ యెహోషువ అనే సంగతి నువ్వు నేను చూస్తే వాళ్ళిద్దరు కూడా నదులు దాటించినారు. మోషే కాలంలో మోషే ఏం చేసినాడు అని అంటే వేగుల వారిని పంపించినాడు. ఎక్కడికి? వేగుల వారిని మోషే ఏం చేసినాడు అంటే పంపించినాడు. సో ఎక్కడికి పంపించినాడు అంటే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మీరు చూసి రండి, ఆ యొక్క వాగ్దాన దేశము ఏ విధంగా ఉండబోతుంది అనే సంగతి ఈ యొక్క ఏం చేసినాడు అని అంటే మోషే చేశాడు. ఆ యెహోషువ కాలానికి వచ్చేసరికి యెహోషువ మనకు 2వ అధ్యాయంలోనే ఉంటుంది. అది యెహోషువ 2వ అధ్యాయంలో ఏమి అంటే ఈ యొక్క యెహోషువ కూడా ఏం చేసినాడు అని అంటే వేగుల వారిని ఆయన పంపించినట్టు మనము చూస్తాం. సో కాబట్టి యెహోషువ 2వ అధ్యాయంలో ఆయన ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు. మోషే ఆయన ఏం చేసినాడు అని అంటే ఈ యొక్క వేగుల వారిని 12 మంది గోత్రానికి ఒక పర్సన్, ఒక వ్యక్తి చొప్పున
ఏం చేసినాడు అని అంటే 12 మంది వేగుల వారిని మోసే పంపిస్తాడు. సో సేమ్ థింగ్ మోసే ఏం పని చేసినాడు, యెహోషువ కూడా అదే పని చేసినట్టు నువ్వు నేను వాక్యంలో చదువుతాం. సరే, పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చేసినాడు, ఇది రెండవది. మూడవ సంగతి, మోసే కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకి తెలియజేసినాడు, దేవుని యొక్క స్వరాన్ని ప్రజలకి తెలియజేసినాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం అక్కడ చూస్తాం. ఏం చూస్తాము అక్కడ అనంటే, మోసే దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకి తెలియజేయుట, దేవుని యొక్క స్వరాన్ని ప్రజలకి తెలియజేయుట, దేవుని యొక్క ఆజ్ఞల్ని ప్రజలకి తెలియజేయుట అనేది మనము ఇక్కడ ఏమి అంటే మోసే విషయంలో చూస్తాం. అదేవిధంగా యెహోషువ దగ్గరకు వచ్చేసరికి యెహోషువ 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు, యెహోషువ 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం ఏం చూస్తాము అనంటే, ఈ యొక్క యెహోషువ దేవుని యొక్క మాటల్ని ప్రజలకి వినిపించుట అనేది మనం ఇక్కడ చూస్తాం. సో జస్ట్ మనం ఏం చేయట్లేదు, సిమిలారిటీస్ బిట్వీన్ మోసెస్ అండ్ యెహోషువ, మోషేకి ఇంకా యెహోషువకి మధ్యలో ఉన్న సేమ్ థింగ్, వాళ్ళిద్దరూ చేసిన కామన్ థింగ్స్ ఏంటి అనేది మనము చూస్తున్నాం. సో దాని తర్వాత ఏమి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలని ఏ విధంగా మనం గైకొనాలి, ఏ విధంగా వాటిని అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ లైఫ్లో ఆ యొక్క వాగ్దానాలని ఏ విధంగా మనము అనుసరించాలి అనేది వీళ్ళు దేవుని ప్రజలకి నేర్పించినట్టు మనం చూస్తాం. సో మోషే విషయానికి వస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము 26, 27 వచనాలు, అలాగే నిర్గమకాండము 13వ అధ్యాయము 14, 15 వచనాలు, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 20, 21 వచనాలు. ఈ వచనాలలో మోషే ఏం చేస్తాడు అనంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లో అప్లికబిలిటీ చేయాలి, క్రియారూపకంగా దేవుని స్వరాన్ని మనం లోబడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, మనము ప్రాక్టికల్ లైఫ్లో వాటిని ఏమి అంటే అనుభవపూర్వకంగా వాటిని అనుభవించాలి అనేది దేవుని ప్రజలకి మోషే నేర్పించినాడు. అదేవిధంగా యెహోషువ కూడా ఏం చేసినాడు అంటే 4వ అధ్యాయము 6, 7 వచనాలతో ఆ యొక్క దేవుని ప్రజలకి ఈ యొక్క యెహోషువ కూడా ఏం చేసినాడు అంటే, ఈ ఇంటర్ప్రిటెడ్ అంటే ప్రాక్టికల్ లైఫ్లో దేవుని వాక్యాన్ని మనము అనుభవించాలి అనే సంగతి ఈ యొక్క యెహోషువ కూడా ఏం చేసినాడు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకి బోధించాడు. ఇది 4వ సంగతి. 5వ సంగతి, వీళ్ళిద్దరూ కూడా యెహోషువ అండ్ మోషే వీళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధిలో ఆనందించినారు, దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడ్డారు. దేవుని యొక్క స్వరం వినుట అంటే వీళ్ళకి చాలా ఇష్టం, చాలా ఓపికగా వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించినటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఎగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనను. అది ఇది మోషే విషయంలో దేవుడిచ్చిన వాగ్దానం. నేను నిశ్చయంగా నీకు తోడై ఉంటా, నీవు ఆ ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీదనే మీరు నన్ను సేవిస్తారు. 1:5 యెహోషువ. ఇప్పుడు యెహోషువ చెప్పండి, యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైందును. చాలు. 3వ అధ్యాయము 7వ వచనం యెహోషువ. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. కాబట్టి దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు, అదేవిధంగా దేవుడు యెహోషువకు కూడా తోడుగా ఉన్నాడు. సో దీస్ బోత్ వీళ్ళిద్దరు కూడా ఏం చేసినారు అని అంటే, దే ఎంజాయ్డ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధిలో వాక్యం విన్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళు యెహోవా స్వరం విన్నారు, దేవునితో మాట్లాడినారు.
దేవుడితో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంతో అద్భుతంగా వాళ్ళు దేవుని సన్నిధిని ఎంజాయ్ చేసినారు. 16వ కీర్తన ఆఖరి వచనంలో మంచి మాట రాయబడ్డది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే మాట అక్కడ చూస్తాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేది నువ్వు నేను చూస్తాం. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం. ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకని ఆనందం, ఎక్కడ కూడా తెలియని సంతోషం మనము ఇక్కడ చూస్తాం, ఇక్కడ మనకు దొరుకుతుంది. సో కొత్త సింగ్ సాక్ష్యం మనందరికీ తెలుసు కదా, మాటల్లో చెప్పలేనంత ఆనందం నా హృదయంలో ఉంది, చెప్పన సత్యమును మహిమాయుక్తములైన సంతోషం నేను ఎట్లు పొందితిని. ఈ సన్నిధిలోనే ఆయన పొందిన, దేవుని మందిరంలోనే ఉంది ఆ యొక్క సంతోషం, దేవుడితో సమయం గడపడంలోనే ఆ యొక్క ఆనందం అనేది ఉంది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా, ఇది 4వ సంగతి, 5వ సంగతి, 5వ సంగతి, ఇప్పుడు 6వ సంగతి చూడండి. వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏం చేసినాడంటే గొప్పలను చేసినాడు. యెహోషువని అండ్ మోషేని, వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఘనహీనమైన స్థితిలో లేకపోతే కింద స్థితిలో ఉంచలేడు, కానీ వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏం చేసినాడంటే గొప్పలను చేసినాడు. నిర్గమకాండము 14:31 చదవండి. నిర్గమకాండము 14:31 దేవుడు మోషేని ఎట్లా హెచ్చించినాడో చూడండి. నిర్గమకాండము 14:31. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. సో కాబట్టి యెహోవాకు భయపడ్డారు అండ్ ఆయన సేవకుడైన మోషేకు కూడా భయపడ్డారు. మోషే మామూలు వ్యక్తి కాదు, ఆ దేవుని సహాయం చేత ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని మోషే కూడా వాళ్ళు భయపడ్డారంట. కాబట్టి ప్రజల దృష్టిలో ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అనంటే చాలా అద్భుతంగా ఈ యొక్క మోషేని దేవుడు హెచ్చించినట్టు మనము చూస్తాం. సో కాబట్టి ఏమి అంటే ఆ యెహోషువ విషయానికి వస్తే ఇందాక చూసినాం కదా మనము, అదే మాటలో ఉంటుంది. సో ద్వితీయోపదేశ కాండము 34:10 చూడండి. ఇంకొక వచనం చదవండి మోషేకి సంబంధించి. ద్వితీయోపదేశ కాండము 34:10. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మోషే లాంటి ప్రవక్త ఇంకా ఇప్పటి వరకు ఎవరు కూడా పుట్టలేరంటండి. అన్ని అద్భుతమైన కార్యాలు, అంత అద్భుతంగా ఈ యొక్క దేవుడు మోషేని హెచ్చించినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఆయన సేవకుడైన మోషేని హెచ్చించినట్టు. యెహోషువ 4:14 చూడండి. యెహోషువ విషయంలో దేవుడు యెహోషువ ఎట్లా కనపడుతున్నాడు చూడండి. 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసేది కనుక వారు మోషేను గౌరవించినట్లు బ్రతుకు దినములన్నిటిలో అతన్ని గౌరవించిరి. ఎంత అద్భుతమైన మాట అండి. అసలు ఎక్కడైనా వీళ్ళిద్దరి పట్ల దేవుడు పక్షపాతం చూపించినట్టు మనం చూడలేదు. మోషేను ఏ విధంగా అయితే ప్రజలు గౌరవించినారో అదే గౌరవం మోషేకు కూడా యెహోషువ కూడా వచ్చిందట. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యత, ఎంత అద్భుతంగా దేవుడు హెచ్చించినాడు. సో కాబట్టి ఎందుకు ఇవన్నీ మనం చూస్తున్నాము అని అంటే వీ షుడ్ లెర్న్ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలైనా సరే దేవుని వాక్యంలో నుండి నువ్వు నేను నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ దేవుని వాక్యంలో మనం చదివితే ఒక చోట ఏముంటుందంటే నేను నిన్ను ఫరోకు దేవునిలో నియమించితిని అని ఉంటుంది. నిర్గమకాండం 6:1, 6:7 ఇక్కడ ఉంటుంది. సో దేవుడు మోషేని ఫరోకి దేవుడు ఎవరు అంటే ఇక మోషేనే అంత అద్భుతంగా హెచ్చించిండండి. సో కాబట్టి ఆ యొక్క
ఆయన సేవకుడైన మోషేని, ఆయన సేవకుడైన యెహోషువని దేవుడు ఇంత అద్భుతంగా హెచ్చించినట్టు నువ్వు నేను వాక్యంలో మనము చూస్తాం. సరే, మరోసారి రిపీట్ చేస్తాను. వీళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధిని అనుభవించినారు. ఒకటి, వీళ్ళిద్దరు కూడా దేవుని ప్రజలని నీటి ద్వారా నడిపించినారు. ఇది రెండోది, వీళ్ళిద్దరు కూడా దేవుని చిత్తాన్ని ప్రజలకి తెలియజేసినారు. ఇది మూడోది, వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క మాటలు పుట్టి వినడం కాదు, ఆ మాటల్ని మనము అనుభవించాలి, వాటిని ప్రాక్టికల్ లైఫ్లో మనము అప్లికబుల్ చేయాలి, క్రియాపూర్వకంగా వాటిని అనుభవించాలి అనే సంగతి నేర్పించినాడు. సో వీళ్ళిద్దరు కూడా వేగుల వారిని పంపించినారు. వీళ్ళిద్దరు కూడా వేగుల వారిని పంపించినట్టు మనం వాక్యంలో చూస్తాం. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేసినాడంటే ప్రజల ఎదుట గొప్ప వారిని చేసినాడు. సరే, ఇంకా మనం చూస్తే ఈ మోషే ఏం చేసినాడంటే యోర్దానికి దిస్ సైడ్, యోర్దానికి ఇటువైపులా కొన్ని ప్రాంతాలు మోషే ఉండగానే, ఆయన బ్రతికి ఉండగానే కొన్ని ప్రాంతాలని ఈ యొక్క ప్రజలకి ఏం చేస్తాడంటే పంచిపెడతాడు. అదేవిధంగా ఈ యొక్క యెహోషువ యోర్దానికి అవతల అంటే కానాను దేశంలో ప్రవేశించిన తరువాత ఆయన భూమిని ఈ ప్రజలకి పంచి పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి అంటే మనము దేవుడి వాక్యంలో చూస్తాం. సో కాబట్టి ఇన్ని సంగతులు ఉన్న తర్వాత మోషే లాస్ట్లో అంటే ఆయన చనిపోకన్నా ముందు ప్రజలందరికీ మళ్ళీ రిపీట్ చేస్తాడు సార్. ద్వితీయోపదేశకాండం ఆఖరి 2 అధ్యాయాలు అవే. మోషే చనిపోకన్నా ముందు ప్రజలకి మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే ద్వితీయ ఉపదేశము, రెండోసారి ఉపదేశం చేస్తాడు వాళ్ళకి. దేవుడు చేసిన మేలన్నీ కూడా ప్రజలకు మరలా వివరిస్తాడు. ఫైనల్ మెసేజ్ ఆఫ్ మోసెస్ టు ద పీపుల్ అని మనము ద్వితీయోపదేశకాండము ఆఖరి 2 అధ్యాయాలు, అట్లాగే సంఖ్యాకాండము ఆఖరి 2 అధ్యాయాలలో మనము. దాని తర్వాత యెహోషువ ఆఖరి 2 అధ్యాయాలు కూడా ఏమి అంటే యెహోషువ ఆయన చనిపోకన్నా ముందు దేవుని ప్రజలకు దేవుని వాక్యం అనేది బోధించడం మనము చూస్తాం. సో ఇవన్నీ ఏమి అంటే సిమిలారిటీస్ బిట్వీన్ యెహోషువ అండ్ మోసెస్. ఇక్కడి వరకు ఒక. దాని తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రము అని అంటారు. ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత యెహోషువ పుస్తకమే, అంటే హిస్టరీ బిగిన్స్ విత్ యెహోషువ. చరిత్ర అనేది యెహోషువతో ఆరంభమైంది. సో ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనము అపోస్తలుల కార్యముల పుస్తకంతో కూడా పోల్చవచ్చు. అపోస్తలుల కార్యములో ఏం జరిగింది అంటే హిస్టరీ ఆఫ్ చర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది. యెహోషువ పుస్తకంతో మానవుడి యొక్క చరిత్ర అనేది ఆరంభమవుతుంది. అపోస్తలుల కార్యముల పుస్తకానికి వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ చర్చ్, సంఘం యొక్క చరిత్ర అనేది ఆరంభమవుతుంది. సో ఈ యొక్క అపోస్తలుల కార్యములు అండ్ యెహోషువ ఈ రెండింటిని కూడా మనం కంపేర్ చేసి చదివినామంటే అందులో కూడా సిమిలారిటీస్ చాలా ఉంటాయి. అందులో కూడా అపోస్తలుల కార్యంలో ఉన్న సంగతులే ఈ యొక్క యెహోషువ పుస్తకంలో కూడా మనము చూస్తాం. ఉదాహరణకి ఒకటి, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణలో పైకి ఉంటాడు. వాళ్ళ మధ్యలో యేసు ప్రభు లేడు, దేవుడే లేడు. యెహోషువ మొదటి అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలోనే రాయబడ్డది, నా సేవకుడైన మోషే మృతి నొందెను, మోషే లేడు. యెహోషువ మొదటి అధ్యాయంలో మోషే లేడు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. కాబట్టి సిమిలర్ థింగ్స్ అనేవి నువ్వు నేను చూస్తాం. సరే, యెహోషువ పుస్తకంలో ఆకాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే అబద్ధం చెప్పాడు, దొంగతనం చేసినాడు, శపితమైన దానిని ఆయన తీసుకున్నాడు. అపోస్తల కార్యముల పుస్తకం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం మొదటి వచనం చదివినాం అనుకోండి, ఆడ హనన్య సఫీరా అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు. అర్థమవుతున్నాము మీకు వాక్యం? ఇప్పుడు ఎవరికి అర్థమైంది? ఫస్ట్ మనం చేసింది ఏంటంటే యెహోషువ ఇంకా మోషే వాళ్ళిద్దరి పట్ల దేవుడు ఏమైనా పక్షపాతం చూపెట్టినాడా, లేకపోతే ఇద్దరిని ఒకే రకంగా చూసినాడా అనేది చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే
ఈ యెహోషువ పుస్తకాన్ని అపోస్తలుల కార్యములు అనే పుస్తకంతో మనం పోల్చొచ్చు. ఆ పోలికలు చూస్తున్నాం. సో ఆ పోలికలలో మొట్టమొదట ఏం చూసినాము అని అంటే ఈ యొక్క యెహోషువ పుస్తకంతో మానవ చరిత్ర అనేది ఆరంభమైంది. అపోస్తలుల కార్యముల పుస్తకంతో సంఘ చరిత్ర అనేది ఆరంభమైంది. రెండో పాయింట్ ఏంటి అంటే యెహోషువ పుస్తకంలో ఆకాన్ అనే వ్యక్తి దొంగతనం చేశాడు, అబద్ధం చెప్పినాడు, ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో కూడా హనన్యా సఫీరా అనే వాళ్ళు అబద్ధం చెప్పినారు. అబద్ధం చెప్పి ఎంతో గొప్ప నష్టాన్ని వాళ్ళు కూడా కొని తెచ్చుకున్నారు. దాని తర్వాత యెహోషువ ఈ యొక్క ఏమి అంటే యెహోషువ పుస్తకంలో యెహోషువ ఆత్మానుసారంగా ఆయన ప్రజలని నడిపించినాడు. నా సేవకుడైన యెహోషువ ఆత్మను పొందిన వ్యక్తి అనే సంగతి మనం వాక్యంలో చూస్తాం. సో అప్పటి వరకు మోషే నడిపించినాడు. ఆ మోషే తర్వాత మోషే ఏం చేస్తాడంటే యెహోషువను పిలిచి యెహోషువ నెత్తి మీద చేయి పెట్టి ఆయన అభిషేకించి ఆయనని సిద్ధపరుస్తాడు అనమాట. సో దేవుని ఆత్మ యెహోషువ మీదకి రావడం మనము ఇక్కడ చూస్తాం. అదేవిధంగా అపోస్తలుల కార్యంలో ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడే దిగి వస్తాడు ప్రజల మీద. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంతో గొప్ప సంతోషం, ఎంతో గొప్ప ఆనందం అనేది నువ్వు నేను చూస్తాం. ఇది మూడోసారి. 4వది అపోస్తలుల కార్యంలో ఒక మాట రాయబడ్డది. ఏమి అంటే 16వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా. సో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందెదరు అనే మాట మనము అపోస్తలుల కార్యములలో చూస్తాం. యెహోషువ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ 2వ అధ్యాయంలో ఒక వేశ్య ఉంటుంది. ఆ యొక్క వేశ్య ఏం చేస్తుందంటే ఆ ఇద్దరు వేగుల వారిని ఆమె కాపాడుతుంది. ఆ ఇద్దరు వేగుల వారిని ఆమె కాపాడుతుంది, వాళ్ళని దాపెడుతుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడి ఏం చేస్తుంది అంటే వాళ్ళని సేఫ్గా పంపించేస్తుంది. ఆ పంపించే ముందు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే అమ్మ ఈ యొక్క దేశం మీదకి మేము వస్తున్నాము, ఈ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటాము, ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాము, నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టేస్తాము. నీతో పాటు నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్షేమంగా సురక్షితంగా భద్రంగా ఉంటారు. నీ ఇంటిని మేమేం చెయ్యం. నీ ఇంటి మీదకి ఒక బాంబు కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ ఏం ఊరంతా బాంబులు వేస్తాం కానీ నీ ఇంటి మీద మాత్రం వెయ్యం. సో ఆమె ఏం చేస్తారంటే అక్కడ ఆ 2వ అధ్యాయంలో ఆ వేశ్య ఏం చేస్తారంటే నేను ఒక్క ఆమెను రక్షణ పొంది ఏం చేయాలి అని చెప్పేసి ఆమె తండ్రిని పిలుచుకుంటుంది, తల్లిని పిలుచుకుంటుంది, బంధువులను పిలుచుకుంటుంది, అందరూ పిలుచుకుంటారు. 2వ అధ్యాయం చదవండి మీకు అర్థమవుతుంది. ఆమె ఇంట్లో ఆమె బంధువులందరినీ పిలుచుకొని అంటే ఆ బంధువులందరికీ ఆమె చెప్పేసింది అనమాట, ఈ దేశం సర్వనాశనం అవ్వబోతుంది, వేరే ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు, చాలా గొప్ప దేవుడిని వాళ్ళు నమ్ముకున్నారు, ఆ దేవుడు ఈ దేశాన్ని వాళ్ళ వశం చేయబోతున్నాడు, ఆల్రెడీ వాళ్ళు చాలా రాజ్యాలు జయించినారు, ఎంతో మంది రాజులను వాళ్ళు ఓడించినారు, ఎంతో భయంకరమైన రాజులను వాళ్ళు వేలాడదీశారు ప్రాణం మీద. సో ఈ దేశం పోబోతుంది, మన నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నా దగ్గరికి రండి, నా ఇంట్లో వచ్చి తల దాచుకోండి, నా దగ్గరికి రండి అని ఆమె కుటుంబ సభ్యులు అందరికీ చూసుకుంటుందండి. ఆమె వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే ఆమె ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో ఒక్కరు కూడా ఏమి అంటే నశించిపోలేరు అనమాట. అందరూ కూడా ఏం చేసినారు అని అంటే ఆమె యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్టు మనకు చూస్తాం. సో కాబట్టి ప్రభు అయిన యేసునందు నేను ఒక్కరిని విశ్వాసం ఉంచితే నా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుతారు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతంగా మనకు. సో కాబట్టి ఈ అపోస్తలుల కార్యాన్ని ఇంకా నిదానంగా మనం అట్లా ధ్యానిస్తూ పోతే పేతురు ఎన్ని వర్తమానాలు ఇచ్చినాడు, దాని తర్వాత అపోస్తలుడైన పౌలు వర్తమానం ఇచ్చినాడు, అపోస్తలుడైన పౌలు చేసిన పనులన్నీ అక్కడ ఉంటాయి. సో యెహోషువ పుస్తకంలో యెహోషువ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని వీళ్ళకి బోధించడం అనేది నువ్వు నేను చూస్తాం. సో ఇట్లా ఈ కంపారిజన్ చేసి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. ఈ స్టడీ ఇంకా చాలా అద్భుతంగా ముందరికి వెళ్తుంది. సో
సో కాబట్టి ఈ యొక్క యెహోషువ పుస్తకానికి మనం ఒక పేరు పెట్టినాం. ఏం పేరు పెట్టినాము అంటే, నా ఆత్మీయ జీవితంలో నేను విజయవంతమైన జీవితం జీవించాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే ఈ యెహోషువ పుస్తకాన్ని చదవాలి. ఈ యెహోషువ పుస్తకాన్ని చదివితే ఆత్మీయ జీవితంలో నేను ఏ విధంగా జయం పొందుతాను, ఏ విధంగా విజయం పొందుతాను అనే సంగతి నువ్వు నేను నేర్చుకుంటాం. ఇక్కడ కిందకు ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి, ఎన్నో బెదిరింపులు వచ్చినాయి, ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు చేసినారు. ప్రాక్టికల్ లైఫ్లో నాకు కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నాకంటే మంచిగా మీకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి, నాకంటే ఎక్కువ సమస్యలు మీకు తెలుసు. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, దాని తర్వాత ఆయా పరిస్థితుల గుండా నువ్వు నేను వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఈ యొక్క యెహోషువ పుస్తకం చూస్తే, యెహోషువ పుస్తకం చదివితే నీకు నాకు అర్థమవుతుంది. సో ఈ యొక్క యెహోషువ పుస్తకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చదువుతుంటే కూడా ఎన్నో విషయాలు ఈ యొక్క యెహోషువ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించడం కానీ, దేవుని వాక్యాన్ని అసలు మనము వదిలిపెట్టి. కాబట్టి ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుని మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క 5వ వచనాన్ని మరొకసారి చదువుతాం. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనాన్ని మరోసారి చదివి ఈ యొక్క స్టడీని మనం క్లోజ్ చేస్తాం. యెహోషువ 1:5 అందరం కలిసి. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోయును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. దేవుడు మనకు తోడై ఉంటే ఇంకా ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి. అసలు దేవుడు మనకు తోడై ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆదాముకు తోడై ఉన్నాడు, ఆ దేవుని తోడు మరి ఆయనకు నచ్చలేదేమో, ఆయన వదిలేసినాడు. దేవుని సహవాసం వదిలేసినాడు, దేవుని చేత వెలివేయబడ్డాడు. దాని తర్వాత నోవాకు తోడై ఉన్నాడు, అబ్రహాంకు తోడై ఉన్నాడు, హేబేలుకు తోడై ఉన్నాడు, అందరికీ తోడై ఉన్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎంత మంచి పాట. ఆ పాటలో అందరూ ఉంటారు, ఎవరెవరికి దేవుడు తోడుగా ఉన్నాడు. అవన్నీ నిదానంగా ఈ యొక్క స్టడీలో మనము మెడిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. దేవుడి వాక్యాన్ని దేవుడి మోకరించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు మహాపరిశుద్ధుడైన దేవ తండ్రి, మరి ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేకపోతున్నాను. మరి యెహోషువ అండ్ మోషే వారిద్దరి పట్ల ఏ మాత్రం కూడా పక్షపాతం చూపించకుండా తండ్రి మరి మీరు సమానంగా చూసినారు. మరి సహోదరులంగా మరి మీ బిడ్డలంగా మా పట్ల కూడా మరి తండ్రి ఏ మాత్రం కూడా పక్షపాతం చూపించకుండా అందరినీ ఒకే రకంగా మీరు చూస్తున్నందుకు మీకు వెళ్ళలేకపోతున్నాను. పరలోక తండ్రి, మీ వాక్యంపై స్తుతిస్తున్నాం. ఈ యొక్క మీ ప్రజలపై స్తోత్రాలు విన్న మీ ప్రజలను బట్టి స్తుతిస్తున్నాం. మరి యెహోషువ అండ్ మోషే ఇద్దరిలో సిమిలారిటీస్ చూస్తున్నాం. అదేవిధంగా యెహోషువ పుస్తకము అండ్ అపోస్తలుల కార్యం, ఈ రెండు పుస్తకాల మధ్యలో సిమిలారిటీస్ మేము చూసినాం. పరలోక తండ్రి, మరి ఆయన ఈ యొక్క మాటలు మీ ప్రజలు మర్చిపోకుండా సహాయం చేయండి. ఇంకా మేము ఇంట్రడక్షన్లోనే ఉన్నాం, ఇంకా ఎన్నో విషయాలు మీ వాక్యంలో ఉన్నాయి. నిదానంగా ఇవన్నీ మీరు కూడా తెలుసుకునేలాగా నేర్చుకునేలాగా గుర్తుపెట్టండి. ఇంకా అనేకులు మీ ఇంట్లోకి వచ్చి మరి ఆత్మీయమైన మేలు పొందుకునేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, మరి మీ దాసులు విషయాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. తీసుకొని మెడిసిన్స్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయనకు పరిచయం చేస్తున్న మరి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి స్థుతిస్తున్నాం. ప్రభు మరి తొందరగా కోరుకొని మరి మీ యొక్క పరిచయంలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, సంఘ పెద్దలను బట్టి, బాధ్యతల సహోదరులను బట్టి స్థుతిస్తున్నాం. సిస్టర్స్ బ్రదర్స్ బట్టి స్తోత్రాలు. మా వ్యక్తిగత పనుల్లో మాకు తోడుగా ఉండండి. లోకంలో ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయభక్తులు కలిగి మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి. యెహోషువ ఏ విధంగా ఆయన సాక్ష్యం కాపాడుకున్నాడు, ఆయన ప్రవర్తన కాపాడుకున్నాడు. మరి ఆయనతో పాటు బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో నాశనం అయిపోయారు, సంహరింపబడ్డారు. కానీ తండ్రి, ఆయన కాలేపు వాళ్ళిద్దరూ ఎంత మంచి సాక్ష్యం పొందినారో అటువంటి సాక్ష్యం మీకు కూడా పొందేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి మానవ అందుబాటును బట్టి
కొంత వాక్యం ఇవ్వబడింది, ఆ యొక్క వాక్యాన్ని జీవించండి, ఆచరించండి. ఇంకా ఏదైతే మరి నేను ఇక్కడ చూడలేకపోయామో పరిశుద్ధాత్మ చేత మీరే మీ ప్రజలకు బోధించండి. లోకంలోకి వెళ్తున్నాం, లోకంలో ఉన్న మాలిన్యాన్ని మేము అంటుకోకుండా, లోకస్తులతో కలిసిపోకుండా ఎంతో జాగ్రత్తగా భయభక్తులు కలిగి భయంతో వంతుతో మా యొక్క రక్షణను కొనసాగించేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చిన అవకాశంపై స్తుతిస్తూ మా మధ్యలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, మానసిక సమస్యలు, పరిణామ ఇంకా ఆయా రకాల పరిస్థితుల గుండా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టుకు తండ్రి మరి ఆయన అక్కడికి స్తుతిస్తూ ప్రభుత్వ వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్